నమస్తే. గ్రామ పంచాయతీలకి శుభవార్త. కొత్తగా ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు కూడా ఒక శుభవార్తే ఇది. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి బకాయిలు గతంలో మొన్న వారం రోజుల క్రితమేమో 259 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. అదంతా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు 259 కోట్ల రూపాయలని మొన్న రిలీజ్ చేస్తున్నట్టుగా, అలాగే ఈరోజు కూడా దరిదాపుగా 387 కోట్ల రూపాయలని తాజాగా విడుదల చేస్తూ అదంతా కూడా ఒక వార్త అయితే కనపడతా ఉన్నది. గతంలో పెండింగ్లో ఉన్నాయి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టకపోయినట్టయితే రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3000 కోట్ల రూపాయలు రాకుండా పోతాయి. అవి కూడా మార్చి చివరి వరకు కనుక ఎన్నికలు జరగకపోతే అవి అటే పోతాయి. పాలక వర్గం అంతా కొలువు తీరకపోయినట్టయితే ఇక మనం 3000 కోట్ల రూపాయలను వదులుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ ఎన్నికలు పెడుతున్నామని చెప్పేసి ఏదైతే భావించిందో, సో దానికి అనుకూలంగానే ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఎన్నికలైన్లు, అలాగే వార్డు మెంబర్లు కూడా ఎన్నిక కావడం జరిగింది. మొత్తానికి పాలక వర్గం అంతా కొలువు తీరినటువంటి ఈ సందర్భంలో ఇప్పటికే 2 దఫాలుగా మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సుమారుగా 646 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ కావడం జరిగింది. అంటే దరిదాపుగా ఇంకొక 2400 కోట్ల రూపాయలు రావాలి. ఇంకా కేంద్రం నుంచి 2400 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి అవకాశం ఉన్నది రాష్ట్రానికి. అందుకోసం అని చెప్పేసి సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి సీతక్క సైతం పలు విజ్ఞప్తులు చేసింది. అతి త్వరలో ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధులని విడుదల చేసినట్లయితే గ్రామాలంతా కూడా కొంత అభివృద్ధికి నోచుకోవడం లేదు, అభివృద్ధికి కొంత దూరంగా ఉన్నది. మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటిసారి ఎన్నికలు కాబట్టి, సో ఈ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి కావాలంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ రిలీజ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి 3000 కోట్ల రూపాయలు అతి త్వరలో, ఇప్పటికే 650 కోట్ల రూపాయల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకో 2400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని అతి త్వరలో కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొన్ననే వారం రోజుల క్రితమే మరి 259 కోట్ల రూపాయలు, ఇప్పుడేమో 259 కోట్ల రూపాయలు మొన్న, ఇవాళనేమో 387 కోట్ల రూపాయలు తాజాగా విడుదల చేస్తూ మరి ఒక సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్టుగా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీని ద్వారా గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయి. చాలామంది పాలక వర్గం లేక గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళే పరిపాలన చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత సర్పంచుల పీరియడ్ జేబులకు వెళ్ళి కొంతమంది పెట్టిళ్ళు, ఏళ్ళు పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకు వచ్చేటువంటి జీతంలోకి వెళ్ళి కొంత పెట్టిళ్ళు. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట్ల గ్రామంలో ఉన్నటువంటి పాలకవర్గం లేనట్టయితే 100% గ్రామం అభివృద్ధికి నోచుకోదు. ఇక ఇప్పుడు ఈ నిధుల కోసం ఇప్పుడు గ్రామాలలో కొట్లాట కూడా అవుతూ ఉన్నది, పాత సర్పంచులకి, కొత్త సర్పంచులకి, కార్యదర్శులకి. ఎందుకు అంటే గతంలో సర్పంచులు లేనప్పుడు మా జేబులోకి వెళ్ళి మేము పైసలు పెట్టాం కాబట్టి ఈ విడుదలైనటువంటి నిధులని ఆ పెండింగ్ బకాయిల కింద మేము ఆపుకుంటామని వాళ్ళు, ఎవరు పాత సర్పంచులు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ, లేదు మీరు ఎట్లా ఆపుకుంటారు, మేము కొత్తగా ఎన్నిక అయిపోయినాం, మొదటిసారి వచ్చినటువంటి నిధులతోటి మేము కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, కొన్ని అయినా కానీ తీర్చేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులను మేమే వాడుకుంటాం అనేది ఇది. మరి పెండింగ్ బకాయిలు ఉండగా మీరు ఎట్లా వాడుకుంటారని ఇది. సో ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. సో రాష్ట్రం నుంచి కూడా రావాల్సినటువంటి నిధులు కూడా చాలా ఉన్నాయి. గ్రామాలు కూడా పెద్ద ఎత్తున కుంటుపడడం జరిగింది, అభివృద్ధికి నోచుకోవట్లేదు. సో ఒకసారి చూసుకోవచ్చు, పంచాయతీలకు గుడ్ న్యూస్, మరో 387 కోట్లు విడుదల. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తొలి విడతలో 259.36 కోట్లు రిలీజ్ చేసింది. ఏది వారం రోజుల క్రితం తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తొలి విడతలో 259, ఇప్పుడు తాజాగా 387 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా ఆలస్యమైంది. 2 విడతల్లో కలిపి మొత్తం 646 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. ఇక 2400 కోట్ల నిధులు కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉన్నది. గ్రామాల్లో అభివృద్ధి కుంటపడకుండా ఉండాలంటే కేంద్రం పెండింగ్లో ఉన్న నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క విజ్ఞప్తి చేసింది. కేంద్రం చెప్పిన నిబంధనలన్నీ
రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని, సకాలంలో ఫండ్స్ అందితేనే గ్రామాల రూపురేఖలు అభివృద్ధి మారుతాయని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 2400 కోట్లు కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఒక రిక్వెస్ట్ సైతం కూడా సీతక్క తెలియజేయడం జరిగింది కేంద్రానికి. ఇప్పటివరకు వచ్చినటువంటి 646.46 కోట్లు రిలీజ్ చేసింది. మరి రిలీజ్ చేసింది మరి సర్పంచుల యొక్క ఖాతాలో, నేను కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు మరి సర్పంచుల ఖాతాలో ఏమైనా కేంద్రం నుంచి వచ్చేటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమైనా ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ అకౌంట్లో ఉప సర్పంచ్ అండ్ సర్పంచ్కి ఉన్నటువంటి జాయింట్ అకౌంట్లో ఏమైనా పడ్డాయని చెప్పేసి ఆరాధించినప్పుడు ఈ 246 కోట్ల రూపాయలు ముందుగా రిలీజ్ చేసినటువంటి 259 కోట్ల రూపాయల్లో మరి సర్పంచుల ఖాతాలను అయితే పడలేదు. సర్పంచుల ఖాతాలో నేరుగా వేస్తారని చెప్పేసి కేంద్రం చెప్పింది. మరి రిలీజ్ చేసినప్పుడు పైసలు పడాలి కదా, అవి కూడా పడలేదు అనేది చాలామంది చెప్పారు. నేను కొంతమంది సర్పంచులు అడిగితే వాళ్ళు అదే విషయం చెప్పిర్రు. మరి ఈ పైసలతో పాటు గతంలో రిలీజ్ అయినటువంటి పైసలు వాళ్ళ అకౌంట్లో వేయాల్సిందే. సో దీనికి కొన్ని మార్గదర్శకాలు సైతం కూడా, ఏ విధంగా పైసలు రావాలి, ఏ విధంగా మీకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఉంటాయి. ముఖ్యంగా దేని తర్వాత ఏంటిది, మనం ముందుగా ఒక బ్యాంకుకి వెళ్ళి జాయింట్ అకౌంట్ తీయడం కానుంచి అక్కడ వాళ్ళు మొత్తం అధికారులు సైతం కూడా అప్రూవల్ చేసేంత వరకు కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ను ఫాలో అయితే ఈ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదైతేనేమున్నది ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఈసారి వచ్చేందుకు కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కూడా ప్రధానంగా కారణం ఏంటిది అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఆలస్యంగా పెట్టడమే ప్రధానమైనటువంటి కారణం. 3000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరమే. ఇది పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు మాత్రం 3000 కోట్లు. మళ్ళీ ఈసారి 3000 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి 12,000 పైచిలుకు గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేసిన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 3000 కోట్ల రూపాయల్లో 12,000 గ్రామాలు ఉన్నాయి, చిన్న పంచాయతీలు ఉన్నాయి, పెద్ద పంచాయతీలు సైతం కూడా ఉన్నాయి. సరే ఎటు కాదన కానీ ఒక్కొక్క గ్రామానికి ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఆ నిధులతోటి గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఏవైతే ఉన్నాయో, తాగునీటి సమస్య కావచ్చు, ఆ మోరీల సమస్య కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాక్టర్కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా పెండింగ్లో ఉన్నది. కాబట్టి వాటిని అన్నిటి కూడా సరిదిద్దేటువంటి అవకాశం ఈ 3000 కోట్ల రూపాయలతో ఉండేటువంటిదే ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఉపశమనమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. గ్రామాలలో సర్పంచులు ఎన్నికై దాదాపుగా 3-4 నెలలు అవుతుంది ఏమో అనుకుంటున్నా. ఈ పీరియడ్లోనే ఈ డబ్బులు రిలీజ్ కావడం కొంత వాళ్ళకి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామాన్ని కూడా కొంత వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం కూడా ఈ నిధులు చాలా అక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ పెండింగ్ బిల్లులు ఇంకా 2400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిని కేంద్రం ఎప్పుడు రిలీజ్ చేస్తుందని చూడాలి.